విజయవాడ నగరంలో రౌడీ షీటర్ల ఆగడాలు రోజురోజుకి శృతి మించుతున్నాయి. బరీ గ్రౌండ్స్లో కొందరు రౌడీ షీటర్లు కారుతో హల్చల్ చేసి కొందరిని గాయపరిచిన విషయం మరొక ముందే కేదారేశ్వరపేట మాదిరి బార్లో మరో రౌడీ షీటర్ల ముఠ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. బార్లో అందరూ చూస్తుండగానే బీర్ బాటిల్తో ఒక వ్యక్తి తలపై దాడి చేసి గాయపరిచిన దృశ్యాలు నగరవాసులను కలవరపెడుతున్నాయి. ఈ నెల 15న సంక్రాంతి పండుగ రోజు జరిగిన ఈ దాడి ఘటన విజువల్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కేదారేశ్వరపేట ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన మోహన్ కుమార్ ఓ పార్సల్ ఆఫీసులో పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. ఈ నెల 15న మాదిరి బార్ అండ్ రెస్టారెంట్కు పార్సల్స్ తీసుకునేందుకు వెళ్లాడు. కౌంటర్లో పార్సల్ తీసుకుంటుండగా అయోధ్యనగర్కు చెందిన రాము, సల్మాన్ అనే ఇద్దరు వ్యక్తులు మోహన్పై దాడికి దిగారు. ముందుగా సల్మాన్ తన చేతిలో ఉన్న బీర్ బాటిల్తో మోహన్ తలపై బలంగా కొట్టాడు. ఈ దాడి ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తులపై సైతం రాము, సల్మాన్ దాడి చేశారు. అనంతరం మోహన్పై ఇరువురు బీర్ సీసాలు, చేతులతో తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటనలో మోహన్ తలపై తీవ్ర గాయాలయ్యాయి. చెవి నుంచి తీవ్రంగా రక్తస్రావం అయింది. ప్రస్తుతం తనను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటనపై బాధితుడు అజిత్ సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు రాము, సల్మాన్ పై గతంలో నగరంలోని అనేక పిఎస్లలో కేసులు కూడా నమోదు అయ్యాయని పోలీసులు తెలిపారు.